తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క తులారాశికి చెందిన వారిగా గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు సంచారం మనం తెలుసుకుందాం. పంచమ స్థానంలో రాహువు, షష్టమ స్థానమందు శని కుజ కలయిక, అలాగే సప్తమ స్థానమందు రవి బుధుల యొక్క సంచారము, అష్టమ స్థానమందు రాశినాథుడైనటువంటి శుక్ర సంచారము, నవమ స్థానమందు ఈ గురుగ్రహ సంచార ప్రభావము, లాభస్థానంలో కేతుగ్రహ సంచారం. వెరసి చూసుకున్నట్లయితే షష్టమ స్థానమందు శని కుజ యొక్క ప్రభావము, ఇది చాలా బలమైనటువంటి సంకేతం. అంటే గతంలో మీకు ఎలా ఉందో ఇంకా అభివృద్ధి బాటలో ఉండే అవకాశాలు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి. కారణం, ఏ పని చేసినా ఈ ప్రస్తుత కాలంలో పోటీతత్వం అనేటువంటిది ఖచ్చితం. ఆ పోటీతత్వంలో మీరు ముందంజలో ఉండే విధంగా గ్రహాలు మిమ్మల్ని నిలబెడతాయి. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క ఆలోచన విధానం. కాబట్టి స్పోర్టివ్గా ఉండండి, మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోండి. దైవం మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు నిలబెట్టడం వరకే గ్రహాల యొక్క, దైవం యొక్క బాధ్యత. ఆ నిలబెట్టిన దాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. ఇక సప్తమ స్థానమందు రవి బుధ సంచారము చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంటే ఎలా అనుకూలంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కానీ ఉద్యోగ విషయంలో మాత్రం కాస్త ఆందోళన తప్పదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క విషయంలో మీకు తప్పదు. మిగతా విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎదుటి వాళ్ళు మీ మీద ఆధారపడతారు. ఒక రకంగా నెగిటివ్వే, మనం పాజిటివ్. ఆధారపడడం పాజిటివ్. కానీ దీన్ని మనం అంగీకరించాము అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. ఆధారపడడం అనేటువంటిది అంతవరకే సంతోషంగా ఉండనియండి. దాన్ని మీరు ఓన్ చేసుకున్నారంటే మీ డబ్బు మీరు కోల్పోతారు. కారణం, ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా డబ్బులు అడుగుతారు, నష్టం జరుగుతుంది. కాబట్టి ధన విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు పాటించండి. ఇది మీకు బుధగ్రహ సంచార ప్రభావంలో తెలుస్తుంది. ఇక రాశినాథుడైనటువంటి శుక్రుడు ప్రధానంగా అష్టమ స్థానంలోనే మరొక స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొత్త వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం, స్త్రీల సహాయ సహకారాలు మీకు ఉండడం అన్ని తులారాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఇక విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు అనేటువంటిది మీరు కొనుగోలు చేస్తారు. సంఘంలో మీరు గొప్ప వ్యక్తులుగా చలామణి అవ్వడానికి మార్గాలు సుగమమవుతాయి. అంటే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగపరచుకోండి. ఇక గురువు సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు తెలియజేస్తున్నాడు. పెద్దల సహాయ సహకారాలతో పాటుగా పనులలో అనుకూలతని మీకు కలగచేస్తున్నాడు. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే, రవి బుధ సంచారము ఒక్కటే మీకు అనుకూలంగా లేదు. రాహువు కేతువులు సంచారం అనుకూలంగా ఉంది. శని కుజుల యొక్క సంచారం అనుకూలంగా ఉంది. శుక్రుడి సంచారం బాగుంది. గురువు గ్రహం బాగుంది.
ఇంతకన్నా ఏం కావాలి? కాబట్టి మిమ్మల్ని ప్రధానంగా గ్రహాలు అనుకూలంగా ఉంచుతున్నాయి. అంటే మిశ్రమమైనటి కంటే ఎక్కువగా శుభ ఫలితాలున్నాయి. కాబట్టి అన్ని విధాలుగా జయకేతనం వేయడానికి మీకు గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రయత్నం చేయడం మీ వంతు. కాబట్టి మీరు నమ్ముకున్నటువంటి ఇష్టదైవము, మీ కులదైవము మిమ్మల్ని సదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ దైవాలని ఆరాధన చేయండి. అన్ని విధాలుగా చూసుకుంటే నిరుద్యోగస్తులకి కాస్త ఇబ్బందులు తప్పవు. ఉద్యోగంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. సిద్ధం కండి. వృత్తి వ్యాపారాల్లో నష్టం కాకుండా చూసుకోండి. ఎక్కువగా మీరు వ్యాపార విస్తరణ అనేటువంటిది చేయకండి. అలాగే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులు చక్కగా మంచి సువార్త అనేటువంటిది వింటారు, ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇక దైవానుగ్రహం అన్ని విధాలుగా బాగుంటే చక్కగా ఉంటుందని తెలియజేశాం. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం మీకు అందరికీ అందించాలనే సదుద్దేశంతో మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి, అలాగే 12వ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి, శనిదోష నివారణ పూజలు కూడా జరిపించి, శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 1 మరియు 12వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 1, 2 తేదీలలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. సంతోషంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. విందులు, వినోదాలు ఆనందంగా పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 3, 4, 5 ఈ తేదీలలో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ కలహాలు జరిగే అవకాశం ఉంటుంది. ధన నష్టం కూడా గోచరమవుతుంది. అంతేకాకుండా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా కంటి, దంత సమస్యలు పెరిగే అవకాశము ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 6, 7 తేదీలలో గ్రహాల యొక్క సంచారము, ముఖ్యంగా పుణ్యక్షేత్రము, దేవాలయ సందర్శనము, లేదా కుటుంబ పెద్దలు, మత పెద్దలు, పీఠాధిపతుల యొక్క సందర్శనం, ఎవరైనా కానీ ఒక డివైన్ ప్లేస్ని మీరు సందర్శించే అవకాశం గోచరమవుతుంది. అంతేకాకుండా గమనించుకున్నట్లయితే అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళ నుంచి పొందడం, రాని బాకీలు వసూలవడం, ధనపరమైనటువంటి సమస్యలు తీరడం, సంతోషంగా ఉండడానికి మార్గాలు సుగమమవుతాయి. ఇక 8, 9, 10 ఈ తేదీలలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహం మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కావున జాగ్రత్తలు పాటించండి. అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. 11, 12 ఈ తేదీలలో కనుక చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని అనుకున్నా ఆ పనులలో ఆటంకాలు ఉంటాయి. ముఖ్యంగా బంధువులతో, మిత్రులతో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. 13, 14 మరియు 15 ఈ తేదీలలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం, అంతా సుఖంగా జరిగిపోతుంది. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. మీ యొక్క సంకల్పాలని నెరవేర్చుకుంటారు. ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారు. మంచిగా చక్కగా కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ తులారాశి వారికి మిశ్రమం కంటే అధికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. దైవానుగ్రహం తోడైతే ఇంకా సంపూర్ణముగా మీరు ఆనందకరంగా ఉంటారు. కాబట్టి ఈ దైవానుగ్రహం కోసం మే 1 మరియు మే 12వ తేదీన మన పీఠమాధురంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఎల్లప్పుడూ మీ యొక్క ఇష్టదైవము, మీ కులదైవము మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాలని కోరుకుంటూ
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.